పొద్దున పోయి ఇప్పుడు వస్తావారా? పొద్దుటి నుంచి అన్నం లేదు ఏం లేదు, మిట్ట మధ్యాహ్నం అవుతుంది, ఇప్పుడు వస్తావారా? పో ఇంట్లో పో. ఏమైంది తమ్ముడు, పొద్దున నాన్న కొట్టిండని ఇంకా కోపంలో ఉన్నావా? నాన్నకు నేనంటే ఇష్టం లేదు కావచ్చు అన్న, అందుకే ఊకే నాకే కొడతాడు. అలా ఏం లేదురా. మీకు తెలియదన్నా, నేను నాన్నకు కనబడకపోయినా కానీ నాన్నకు ఏం బాధ ఉండదు. అరే నువ్వు కనబడకపోతే నాన్న 10 నిమిషాలు కూడా ఉండలేడురా. రా చూపిస్తా. అరే ఒక్కనే వస్తాను, తమ్ముడేడ్రా నీతోనే పోయిండుగా. తమ్ముడు నాకన్నా ముందే వెళ్ళిండు, ఇంకా రాలేదా ఇంటికి? అరే నీకేమైనా తెలివి ఉన్నారా? ఆ చిన్న పిల్లాన్ని విడిచిపెట్టేస్తావా? అన్న ఈ బాబుని చూసినావా? అన్న ఈ బాబుని చూసినావా? ఎటు పోయినావు బిడ్డ? నీకోసం ఎంత వెతికినా నేను తెలుసా. సారీ నాన్న. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లవ్ యూ నాన్న అని కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే షార్ట్లు కొట్టద్దురా, ఎవరు మెల్లగా ఆడాలి. సరే ఇప్పుడు నా బ్యాటింగ్. అబ్బా ఇండికేటర్ మొత్తం ఇరిగింది. అరే అన్న అత్తే ఘోరంగా కోప్పడతాడ్రా, నేనైతే వెళ్తున్నా. అరే నువ్వు కూడా వెళ్ళిపోరా. అన్నా మీ బైక్ ఇండికేటర్ ఇరిగింది. అరే మళ్ళా ఎవర్రా ఇరగొట్టింది? నేనే అన్నా. నువ్వా? నీతోని ఇంకా 2-3 ఉండేగా, వాళ్ళు ఎటు పోయినరు? వాళ్ళందరూ పారిపోయినరన్నా. మరి నువ్వు కూడా పారిపోతే అయిపోతుండేగా. అలా పారిపోవడం చాలా తప్పు. మనం ఏమైనా తప్పు చేసినప్పుడు నిలబడి నిజం చెప్పాలని మా నాన్న చెప్పిండు. సరే వెళ్ళు తమ్ముడు. నేను చేసిన పని మీకు నచ్చినట్లయితే సూపర్ అని కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే ఆ నీళ్ళు ఎందుకు వేస్ట్ చేస్తున్నావురా? కొంచెం నీళ్ళు వేస్ట్ చేస్తే ఏమైతుందన్నా? అరే ఒక్క చుక్క నీళ్ళైనా చాలా ఇంపార్టెంట్ రా. రా నాతోని. అరే ఎన్నిసార్లు చెప్పాలరా నీళ్లు వేస్ట్ చేయొద్దని? అరే ఏందన్నా నువ్వు నీళ్ళతోనే ఆడేటప్పుడు వేస్తున్నావు? నీకు చెప్తే అర్థమవుతలే. ఆరా ఫస్ట్ ఆ వాటర్ బాటిల్. అరే అరే ఏమైందిరా, ఎందుకు కొడతాను? అరే ఏం చేయమంటావు అన్న, ఊకే నీళ్లతోనే ఆడతాండు. నేను చెప్పిన మాట వింటే లేడు, నీళ్లు మొత్తం వేస్ట్ చేస్తాండు. అరే పోనీ రాదురా. అరే నువ్వు పోయి ట్యూషన్ కి రెడీ కాపో. అరే ఏమైంది తమ్ముడు? ధూప్ అవుతుంది, వాటర్ కావాలి. అబ్బా మళ్ళా పారేసిన ఆరా వాటర్. చూసినావా తమ్ముడు, ఒక్క చుక్క నీళ్ళైనా చాలా ఇంపార్టెంట్ రా. సారీ అన్న, ఇప్పటి నుంచి వాటర్ వేస్ట్ చేయ. థ్యాంక్స్ అన్నా. అరే అన్ని ఆటోలు పోయినాయి, నా ఆటో ఇంకా అత్తలేదు. నేనే నడుచుకుంటా పోతా ఇంటికి. అరే ఇంత టైం అవుతుంది, తమ్ముడు ఇంకా రాలేదు స్కూల్ నుంచి. అరే ఈ బాబు ఏంది ఇంత టెన్షన్ లా కనబడతాడు? ఏ బాబు ఇట్రా. ఈ గల్లీలో ఎప్పుడు చూడలే నీకు, ఇటెందుకు వచ్చినావు బాబు? అంకల్ మా ఇల్లు ఎక్కడుందో తెలుతలేదు, నాకు భయం అవుతుంది. నేను ఇంటికి పోవాలి. మీ ఇంటి అడ్రస్ తెలుసా? నాకు తెలియదు. సరే మీ నాన్న ఫోన్ నెంబర్ చెప్పు. నాకు తెలియదు. అరే నువ్వు ఇడ ఏం చేస్తున్నావురా? అరే ఈ బాబు తెలుసా నీకు? తెలుసన్నా, వీళ్ళ అన్న నా ఫ్రెండే. అయితే ఒకసారి ఫోన్ చేసి పిలువు వీళ్ళ అన్నకు. అబ్బా నంబర్ తెలియదుగా అన్న నాకు. అరే ఐడెంటిటీ కార్డు మీద నంబర్ ఉంటదిగా అన్న, నేను మర్చిపోయినా. అరే నేను కూడా మర్చిపోయినారా. చాలా చాలా థ్యాంక్స్ అన్న, బాగా వెతికినా అన్న మామన్ కోసం. పిల్లలకు స్కూల్ పోయేటప్పుడు ఐడెంటిటీ కార్డ్ ఖచ్చితంగా వేయండి అండ్ ఫోన్ నెంబర్ ఇంటి అడ్రస్ కూడా నేర్పించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గుడ్ అని కామెంట్ చేయండి. అరే నడురా. నేను పోను నాన్న స్కూల్ కి, నేను పోను. ఇవాళ ఒక్కరోజే వెళ్ళా అంటున్నాడుగా అన్న, పోనీయా రాదు? మంచిగానే చెప్తానవరా. ఇట్లనే రోజు స్కూల్ కు పోకపోతే ఫ్యూచర్ లా సంచిల పానాలు వేసుకుని నీ లెక్క రోడ్ల పొంటి తిరుగుడైతది. నడు బిడ్డ. బండ్ల ఇంత పెట్రోల్ ఉన్నా గానీ స్టార్ట్ అయితే లేదు. అరే ఏందన్నా ఈడ ఆగినావు? బండి ఏమైనా ఖరాబ్ అయిందా? అయింది. అరే అవునరా తమ్మి, బండి ఖరాబ్ అయినట్టున్నది. అరే ఇవాళ సండే అని మొత్తం మెకానిక్ షాపులు బంద్ ఉన్నాయిరా, అందుకోసమే బండి దొక్కుని పోతానా ఇంటికి. అరే ఏందన్నా, నేనున్నాక బండి దొక్కుని పోతావా అన్న? నేను ఒక బైక్ మెకానికే, 2 నిమిషాల్లో నీ బండి రిపేర్ చేస్తా. నీ బండ్ల టూల్ కిట్ ఉందిగా, ఇప్పుడే చేస్తా రిపేర్. అరే తమ్ముడు, మొన్న నీకు అన్ని మాటలు ఇడిచిపెట్టినారా, అయినా నువ్వు మనసులో ఏం పెట్టుకోకుండా వచ్చి నాకు హెల్ప్ చేస్తానోరా. సారీరా తమ్ముడు. అరే ఏందన్నా, నువ్వు నాకంటే పెద్దోనివి, నాకు సారీ చెప్తావా అన్నా? ఎప్పుడైనా గానీ ఎవరిని కించపరిచి మాట్లాడకండి. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సూపర్ అని కామెంట్ చేయండి.